గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేకం మహోత్సవం జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఈ యొక్క మార్చి మాసంలో 3వ మంగళవారం జరగవలసిన పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన కొన్ని అనివార్య కారణాల వలన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మార్చి 24వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు. బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మరి ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. కనుక మీ కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా ఉదయం లేవగానే యేసయ్య థ్యాంక్స్ చెప్పారు కదా. అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి. మరి మీ జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు, అది గర్భఫలం పొందుకునే విషయం కావచ్చు, అలాగే ఉద్యోగం పొందుకునే విషయాల్లో కావచ్చు, అలాగే అప్పులు తీరే విషయంలో కావచ్చు, అలాగే స్వస్థత దేహానికి వచ్చే విషయంలో కావచ్చు, కొంచెం లేట్ అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని వదిలేసాడేమో, అందరూ మనల్ని అవమానపరుస్తారు, దేవుడిని నమ్ముకున్నాం మరి ఏం కార్యాలు జరగలేదేంటి అని అందరూ అంటారేమో, అందరూ మమ్మల్ని అవమానపరుస్తారేమో, మరి ఇంకెప్పుడు మా జీవితంలో కార్యం జరిగేది, ఇంకెప్పుడు మేము ఆశీర్వదించబడేది, ఇంకెప్పుడు మేము దీవించబడేది, ఆ పరిస్థితులకి మారవా, దేవుడు ఇలాగే ఉంచేసి అందరు ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచడు నాన్న. ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. వారి అందరి ఎదుట దేవుడు నిన్ను ఘనముగా లేవనెత్తే దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఒకరోజు ఆలస్యం అవుతుందేమో, ఒక సంవత్సరం ఆలస్యం అవుతుందేమో, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ గర్భాన్ని తీరుస్తాడు ఆయన. అలాగే నీ ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఎక్కడ నువ్వు సిగ్గుపడనివాడు. ఎందుకనంటే ఆయన నమ్మి ఉన్నావు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మిన వారినట దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు. ఆయనను గూర్చిన నిరీక్షణ ఎవరిని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడినవాడు దేవుడు, మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు. అందరి ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు అయినాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. అదే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎదురు చూసావు కదా, మరి ఇప్పటి వరకు నిరీక్షిస్తున్నావు కదా, నీ జీవితంలో గొప్ప కార్యం నేను చేయబోతున్నా, నేను ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వను అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన పిల్లలం కనుక దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? విశ్వసిస్తున్నారా? దేవుని మాటని నమ్ముతున్నారా? నమ్మితే యేసయ్య నీ వాగ్దానాన్ని నమ్ముతున్నా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చుగాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడగు దేవునికి వందనాలు, స్తోత్రాలు. నాయనా,
నాయన ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు ప్రభా. మేము ఎన్నటికీ సిగ్గునొందమని, విస్మయం పొందమని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. అవునయ్యా, మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు నా తండ్రి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్పవాడివి. నీ యందు నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడూ సిగ్గుపరచవయ్యా నా తండ్రి. నాయన, నీ బిడ్డలను మీరు దర్శించండి నాయన. నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా. ఎక్కడ నిరీక్షణ కోల్పోకుండా నువ్వు చేసే ప్రతి అద్భుతమును పొందుకోవడానికి కృప చూపయ్యా. వారి జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలు జరిగించండి. గర్భాలు తెరవండి, యేసుక్రీస్తు నామమున గర్భాలు తెరవబడును గాక అయ్యా. నేను వివాహాలు జరుగును గాక, ఉద్యోగాలు వచ్చును గాక నా తండ్రి. ప్రభు ఆత్మీకంగా వర్ధిల్లుదురు గాక అయ్యా. రక్షణ కోసం ఎదురు చూసే వారికి రక్షణ కలుగును గాక, మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చును గాక తండ్రి. నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. కోర్టు కేసులో న్యాయం జరిగించండి ప్రభా. భూ వివాదాలు పరిష్కరించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన నీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించమని, ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.